Welcome to Icon India EduTech. My name is Mr. Srinivas Raj. I'll be teaching English for you. So for the upcoming exam this month, 25th of October, who are writing the first year examinations, the same previous, whichever the options are more, as you are aware, 70% syllabus is there with more options, 30% is deleted. So apart from that, as you already know, coming to the subjective part, 40 marks is the subjective, objective is 60 marks. So 40% subjective and 60% objective. Coming to the subjective part, you are having three sections. One is prose, the other one is poetry, the other one is short story. Short story is nothing but non-detail, which generally we see. So five lessons we are having. Coming to prose, we have 5 lessons. Coming to poetry, 5 poems. Short story 5, out of which the last it's deleted. అంటే మనకి టోటల్ 5 ప్రోస్లో 5 చాప్టర్స్ ఉంటాయి. ఆ చాప్టర్స్లో ఒక లాస్ట్ టాపిక్ 5 1 2 3 4 5 ఉన్నాయి కదా, 5th వన్ ఈజ్ డిలీటెడ్. సిమిలర్లీ పోయిటరీలో లాస్ట్ వన్, అంటే టోటల్ లాస్ట్ చాప్టర్ 1 2 3 4 5లో లాస్ట్ వన్ ఈజ్ డిలీటెడ్. సో అందులో షార్ట్ స్టోరీ నుంచి 2 లెసన్స్ ఆర్ డిలీటెడ్. సో అవుట్ ఆఫ్ విచ్ యాక్చువల్ ఏంటి మనకు లెక్క చూసినట్టయితే విల్ బీ హ్యావింగ్ 15 లెసన్స్. ఆబ్జెక్టివ్ కాకుండా సబ్జెక్టివ్ పార్ట్ వచ్చినట్టయితే 15 చాప్టర్స్ వీ హ్యావ్, అవుట్ ఆఫ్ విచ్ 4 చాప్టర్స్ ఆర్ డిలీటెడ్. అంటే టోటల్ 40 మార్క్స్కి యూ విల్ బీ హ్యావింగ్ 11 చాప్టర్స్, ఇన్క్లూడ్స్ పోమ్ ఆల్సో ఇన్ దట్. ఇన్ చాప్టర్ వైజ్గా తీసుకుంటే యూనిట్స్గా 11 ఉన్నాయన్నమాట. 11 ఫర్ సబ్జెక్టివ్. కమింగ్ టు ఆబ్జెక్టివ్ పార్ట్, 60 మార్క్స్, 60%, out of which one of the topic which I'll be teaching you now is about the odd sounds, now which is there on the board. So 60 marks, all the objective will be there, which will be very easy for you. And how you are supposed to write, let us start with one of the topic, odd sounds. If you see here on the board which reflects odd sounds, they generally give you in the examination 4 marks. As I told you, 4 marks ఉంటాయమ్మ, ప్రతి ఒక్కటి 4 మార్క్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా హియర్ ఆర్ 6 జనరల్లీ. ఇప్పుడు అంటే మీకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఒక 8 ఇస్తాడు. ఇలాగే హీ విల్ గివ్ యూ 8. హీ విల్ ఆస్క్ యూ టు సర్కిల్ ద ఆడ్ సౌండ్స్ ఫర్ ద ఫాలోయింగ్, ఫర్ ఎనీ 8 అని ఇస్తాడు. 8 అంటే అవుట్ ఆఫ్ విచ్ ఇది 4 మార్క్స్ ఉంటుంది. యూ హ్యావ్ టు అటెంప్ట్ ఆల్, చాయిస్ ఉంటుంది. ఈచ్ వన్ క్యారీస్ ఫర్ హాఫ్ మార్క్. ఇంతకుముందు ఎట్లా ఇచ్చేది, లాస్ట్ ఇయర్ ఆప్షన్స్ ఎక్కువ లేవు. దే యూస్ టు గివ్ 6, లేదంటే 5 ఇచ్చేది. 5 ఇచ్చేసి దే యూస్ టు ఆస్క్ సర్కిల్ ద అవుట్ సౌండ్ ఫర్ ఎనీ 4 ద ఫాలోయింగ్. 4 రేయమంటాడు, అంటే ఒక చాయిస్ ఎక్స్ట్రా ఉంటుంది. దానికి వీ హ్యావ్ టు రైట్, అండ్ ఇట్స్ వెరీ ఈజీ. యాజ్ యూ ఆల్రెడీ నో, నౌ ఐ విల్ టెల్ యూ. ఆడ్ సౌండ్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఆడ్ సౌండ్? ఆడ్, ఈవెన్ జనరల్లీ మనకు వచ్చేది ఇన్ మ్యాథ్స్ టర్మినాలజీ. ఆడ్ సౌండ్ అంటే 1 1 3 5 అట్లా చూసుకుంటాం. ఈవెన్ నౌ నార్మల్లీ ఆడ్ సౌండ్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈస్ డిఫరెంట్, విచ్ ఈస్ నాట్ ఐడెంటికల్ ఆర్ విచ్ ఈస్ నాట్ సిమిలర్, అంటే వేరుగా ఉన్నటువంటిది. ఆడ్ సౌండ్స్ అంటే ఏంటి? డిఫరెంట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 people ఆర్ దేర్. అవుట్ ఆఫ్ 5 people, అమాంగ్ దెమ్ 4 persons ఆర్ వెరీ ఫేర్. అంటే 4 తెల్లగా ఉన్నారు, ఒక మేల్, ఒక బాయ్స్ తీసుకోండి. 5 boys ఆర్ దేర్. అందులో 4 boys ఆర్ ఫేర్, తెల్లగా ఉన్నారు. ఒక పర్సన్ ఈజ్ బ్లాక్. సో వాట్ ఈస్ ద హూ ఇస్ ద ఆడ్ పర్సన్ ఇన్ దట్? ఆడ్ అంటే డిఫరెంట్. అంటే 5 boys ఉన్నారు. 5 boysలో 4 తెల్లగా ఉన్నారు, ఒక అబ్బాయి నల్లగా ఉన్నారు. సో దట్ పర్సన్ హూ ఇస్ డిఫరెంట్ ఇన్ బ్లాక్ కలర్, దట్ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ ఆడ్ సౌండ్. ఆడ్ సౌండ్ అంటే ఇట్ కుడ్ బీ ఎనీ వాట్ ఎవర్ in the form of words you see, or in general point of view also, whatever it is there, we generally have to find out the odd. Odd ante enti? Which is not similar, which is different from the others అంటే ఒక 3 కావచ్చు, 5 కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నౌ సీ, ఇట్లాగే ఉంటుంది. సర్కిల్ ద ఆడ్ సౌండ్స్ ఫర్ ద ఫాలోయింగ్. In the exam he will be giving you change, chariot, character. First bit consists of 3 words, different. It like change, chariot, character. So examination lo underline undadu, they won't underline, only the starting that particular letter whatever he says that will be highlighted. ch అనేటటువంటి in the particular word, if you see change లో ch అండర్లైన్ చేసి ఉండదు, ch will be highlighted, డార్క్గా ఉంటుంది అనమాట. చేంజ్లో ch అనేది కొంచెం డార్క్ ఉంటుంది, మళ్ళీ ange అనేది లైట్గా ఉంటుంది. చేంజ్లో ch డార్క్. అలాగే చారియట్లో ఈ ARIOT అనేది నార్మల్ ఫాంట్లో ఉంటుంది, ch అనేది కొంచెం బోల్డ్లో కానీ డార్క్ చేసి ఉంటుంది. అట్లాగే క్యారెక్టర్లో ఇక్కడ. దట్ ఈస్ వై నౌ వాట్ వీ హ్యావ్ డన్, వీ హ్యావ్ గివెన్ ఇట్ ఇన్ ద డిఫరెంట్ కలర్ విత్ అండర్లైన్ చేసి ఉండదు, మనకి జస్ట్ హైలైట్ చేసి ఉంటుంది. చేంజ్, చారియట్. అలాగే దీంట్లో సెకండ్ ఎగ్జాంపుల్లో చూసుకుంటే లైక్లో ఐ డార్క్గా ఉంటుంది. లైవ్లో కూడా లివ్, దీంట్లో ఐ డార్క్గా ఉంటుంది. లిమిట్లో ఐ డార్క్గా ఉంటుంది. సేమ్ దీంట్లో ఓ, దీంట్లో జీ, సేమ్ పర్టికులర్ వర్డ్ యూ హ్యావ్ టు సీ the pronunciation, what is that you are sounding on that particular letter or alphabet. Now coming to see
Coming to the first bit, change, chariot, character. See, you have to concentrate on the highlighted letters or individual letter. What the pronunciation, what is that sounding? Change. In the following first bit, change లో CH అనే పదం, CH అనే రెండు ఆల్ఫాబెట్స్లో చేంజ్లో మనకి ఏం శబ్దం వస్తుంది? చా అనే శబ్దం వస్తుంది. We are able to know that చా. సపోజ్ ఇక్కడ ఏం శబ్దం వస్తుంది? చా. చేంజ్. నెక్స్ట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ చారియట్, సిహెచ్. వేరే ఆల్ఫాబెట్స్తో కాదు, ఓన్లీ ద హైలైటెడ్ వర్డ్ దగ్గర ఏం ప్రొనౌన్సియేషన్ వస్తుంది? ఇక్కడ ఏమొచ్చింది? చేంజ్లో చా వచ్చింది. చారియట్లో కూడా ఏమొస్తుంది? చా అగైన్. మళ్ళీ దీంట్లో చా. సపోజ్ హిందీలో రాసినట్టయితే చా సౌండ్. ఇది మీ కన్వీనియంట్ కోసం చెప్పేది. తర్వాత దీంట్లో ఏంటి? హౌ డూ యూ ప్రొనౌన్స్ దిస్? క్యారెక్టర్. క్యారెక్టర్లో స్టార్టింగ్ సిహెచ్, వాట్ ఈస్ దట్ యు ఆర్ ప్రొనౌన్సింగ్ విత్ వాట్ సౌండ్? క్యారెక్టర్లో AERO వాట్ ఎవర్ కాతో వస్తుంది. క్యా అంటే కే, వాట్ ఎవర్ కా. సో దీంట్లో వాట్ ఈస్ దట్ మనకు వచ్చే సౌండ్ ఏంటి? క్యారెక్టర్లో కా. దీంట్లో వచ్చేటటువంటి సౌండ్ కా. ఇది మీ కన్వీనియంట్ కోసం. అంటే ఇప్పుడు చూడండి, చేంజ్, చారియట్, క్యారెక్టర్ 3, అవుట్ ఆఫ్ విచ్ 1 ఈజ్ ఆడ్. యూ హ్యావ్ టు సర్కిల్ దట్. చేంజ్లో చా శబ్దం ఉంది, చారియట్లో కూడా చా శబ్దం ఉంది, క్యారెక్టర్లో వచ్చేసి సిహెచ్ అగైన్ చా. సో కా వచ్చింది ఇక్కడ. సో ఇందులో డిఫరెంట్ ఏది? ఈ రెండు సేమ్ సౌండ్. వర్డ్ ఈజ్ డిఫరెంట్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిఫరెంట్, ఆ మీనింగ్ డిఫరెంట్, అదంతా మనకు సంబంధం లేదు. ఓన్లీ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద హైలైటెడ్ ఆర్ బోల్డ్ లెటర్ ఇన్ దట్ పర్టికులర్ వర్డ్, ద ప్రొనౌన్సియేషన్ యూ హ్యావ్ టు సీ అండ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద ఆడ్ సౌండ్ అవుట్ ఆఫ్ ఆల్ ద 3. చేంజ్లో చా ఉంది, చారియట్లో చా ఉంది. ఇంకా డిఫరెంట్గా ఉన్నటువంటిది ఏంటి? కా. ఇక్కడ చా శబ్దం వచ్చింది, ఇక్కడ చా శబ్దం. ఇందులో వచ్చేసి కా. మీన్స్ హియర్ యు ఆర్ ప్రొనౌన్సింగ్ విత్ చా సౌండ్, హియర్ ఆల్సో విత్ చా సౌండ్, హియర్ కా సౌండ్. సో దిస్ ఈస్ ది ఆన్సర్. యూ హ్యావ్ టు సర్కిల్ దిస్. సో ది ఆన్సర్ ఈస్ ఆడ్ సౌండ్ in the first bit, change, chariot, character. Okay na? This is what, how you are supposed to circle that. Now next దాంట్లో చూడండి, like, live, limit. ఇది లైవ్ షో అంటే ఓన్లీ కమ్స్, బట్ జనరల్లీ ఇక్కడ లివ్ అని వస్తుంది. లైక్, ఐ శబ్దం, ఐ ఆల్ఫాబెట్. సీ దట్ పర్టికులర్ ఆల్ఫాబెట్, LIKE, like. In that I, what is that which what is the pronunciation you are able to see on that I? Like లో I అనేది వచ్చింది. దీంట్లో ఏం శబ్దం వస్తుంది? I. ఇక్కడ లివ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ లివ్. లివ్లో ఏమొస్తుంది? ఈ సౌండ్ యు ఆర్ గెటింగ్. దాంట్లో లిమిట్లో అగైన్ ఆన్ దట్ ఐ, లిమిట్, ఈ. లీ అన్నా ఏ అన్నా ద ప్రొనౌన్సియేషన్ ఈస్ గోయింగ్ విత్ ఈ. సో ఇక్కడ ఏమొస్తుంది? ఈ. లిమిట్. నౌ విచ్ ఈస్ డిఫరెంట్ ఇన్ దిస్? లైక్, లివ్, లిమిట్. లైక్, లివ్, లిమిట్ లో వచ్చేసేసింది లైక్ ఈజ్ దట్ విచ్ ఈజ్ హ్యావింగ్ ద సౌండ్ ఐ అండ్ లివ్ ఈ, లిమిట్ ఈ. సో దీంట్లో the one which is different is like. You have to circle like that. Coming to the third one, see on the letter O, order, often, old. Order, what is that you are able to sound on this? Order, a to vastundi. Order. Often, again somewhat similar but a. ikkada old lo it is different. O ane shabdam vastundi ikkada. Now here you are getting different sound. ikkada neeru pronounce chesedi O, ikkada normally you are getting a. Order, often, old. So the odd one in this is old. This is how you have to circle the odd. Now coming to the next one, you pronounce on that particular alphabet in G in anger, danger and passenger. ఇప్పుడు చూడండి, యాంగర్లో యాంగర్, G దగ్గర మనకి ఏం ప్రొనౌన్సియేషన్ ఉంది? వాట్ ఇస్ దట్ వి ఆర్ ప్రొనౌన్సింగ్ ఆన్ ద G? యాంగర్, గా. హియర్ గా అనే శబ్దం వస్తుంది. డేంజర్, జా. ప్యాసింజర్, ప్యాసింజర్లో జీ ఎక్కడ? వాట్ ఈస్ దట్ వీఆర్ ఏబుల్ టు ప్రొనౌన్స్ ద సౌండ్? జా అగైన్. ప్యాసింజర్లో మళ్ళీ జా. సో వాట్ ఈస్ దట్ విచ్ ఇస్ డిఫరెంట్ మా? ఈ రెండు సేమ్గా ఉన్నాయి. 2 ఆర్ ఐడెంటికల్. ద వన్ విచ్ ఈస్ ఆడ్ ఈస్ డేంజర్, యాంగర్, సారీ హ్యాంగర్. యూ హ్యావ్ టు అండర్లైన్. చూడండి ఇక్కడ జా శబ్దం, ఇది మీ కన్వీనియంట్ కోసం. జనరల్లీ జా అనేది యూ రైట్ డౌన్ ఇన్ హిందీ ఆర్ తెలుగు యాజ్ పర్ యువర్ మీ భాషలో మీరు రాసుకుంటే దిస్ ఈస్ ద వన్ విచ్ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ సౌండ్ ఫ్రమ్ ద అదర్ 2. సో ఇన్ దిస్ కేస్ యాంగర్, డేంజర్, ప్యాసింజర్. యాంగర్లో గా. సో దట్ యూ హ్యావ్ టు సర్కిల్ దట్. Now jungle, concentrate on U pronunciation. Jungle, bullet, but. Jungle లో ఆ, జంగుల్ అనం మనం. We generally don't. కొంచెం ఆ, ఏ అట్లా ఉంటుంది, బట్ సి మోస్ట్లీ జంగిల్లో జంగుల్ అని అనం కదా. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్, సి జంగుల్ అనం, జంగిల్. సో ఆ శబ్దం వస్తుంది దీంట్లో. బుల్లెట్లో
బుల్లెట్, బలెట్ అనం, వీ డోంట్ ప్రొనౌన్స్ యాజ్ బలెట్. సో బూ, బూ అంటే ఉకారం, ఊ సౌండ్ ఈస్ కమింగ్ హియర్, ఊ సౌండ్. బట్లో అగైన్ బుట్ అనం, వీ డోంట్ ప్రొనౌన్స్ యాజ్ బుట్, ఇట్ ఈస్ బట్. సో ఆ అగైన్, ఆ is sounding in this. So చూడండి దీంట్లో you are pronouncing in jungle a, in but also the pronunciation is same, but a, jungle a. Bullet is the one which is having different sound with oo. So you have to circle this and this is the odd sound, bullet. Now last sure, salt, silk. ఇక్కడ be careful. Sure లో sure, షా, what is that we are able to see? షా, ఇలాంటి షా or మెలిక షా ఏదైనా రాయొచ్చు. That sound here you are getting that. Sure, we don't pronounce su, sa anam. Sure లో ఇలాంటి షాతో వస్తుంది. The one which you are sounding is with sa. Salt లో sa. In a polite what, ఈ సా వస్తుంది దీంట్లో. చూడండి సాల్ట్, షాల్ట్ అనం, వీ డోంట్ ప్రొనౌన్స్ షా, ఎస్హెచ్ ఏదన్నా వస్తే షల్, దాంట్లో వచ్చేటటువంటి షా ఈజ్ డిఫరెంట్ హియర్. దీంట్లో వచ్చేది ఇక్కడ ఎస్హెచ్ లేదు, బట్ ష్యూర్ యు ఆర్ ప్రొనౌన్సింగ్ ఇట్ విత్ ష్యూర్, ఈ షా శబ్దంతో. సాల్ట్లో అగైన్ దిస్ సౌండ్స్. నౌ ఇన్ సిల్క్, షిల్క్ అనం, షా ఇలాంటి షాతో కాదు, అగైన్ విత్ ద సా సౌండ్. ఇన్ సాల్ట్ ద సేమ్ సౌండ్, ఇన్ సిల్క్ ఆల్సో ద సేమ్ సా సౌండ్. అంటే హియర్ ఆల్సో యు ఆర్ గెటింగ్ ద సేమ్ సా సౌండ్. మీన్స్ సిల్క్ అండ్ సాల్ట్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ప్రొనౌన్సియేషన్ ఆన్ దట్ ఫస్ట్ ఆల్ఫాబెట్ ఎస్. సా, సా, సాల్ట్, సిల్క్. కానీ దీంట్లో ష్యూర్, ష్యూర్లో ఆ సా అనేది దట్స్ హ్యావింగ్ డిఫరెంట్ సౌండ్. సో ష్యూర్ ఈజ్ ద odd sound, just circle that. This is the way how you are supposed to attempt. Alright, ఏంటి ఎగ్జామ్లో ఇట్లా ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద odd sound. In the exam, the examination point of view, what is that? Suppose think that this is the 10th bit. దాంట్లో ఎన్నో బిట్స్ ఉంటాయి. Say for example ఇది 10th bit అని ఇచ్చాడు. In the examination question paper, subjective or objective, in the objective part he will give you, this is the 10th bit. Say for example he will give you like this, circle any of the 4 odd sounds అని ఇస్తాడు. ఎనీ ఆఫ్ ద 4. సపోజ్ 6 ఇచ్చాడు, 4 మార్క్స్ అనుకుందాం. దిస్ విల్ బీ ఫర్ 4 మార్క్స్, యాజ్ ఐ టోల్డ్ యూ 4 మార్క్స్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఈజ్ ఆఫ్ 4 మార్క్స్. దట్ ఈస్ అ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఆల్సో 4 మార్క్స్. 4కి ఎక్కువ లేదు, తక్కువ లేదు, 3 మార్క్స్ 5 మార్క్స్ అట్లా ఏం లేదు. ఆల్ ద బిట్స్ సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్, ఈచ్ బిట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 4 మార్క్స్. 4 మార్క్స్లో యూ హ్యావ్ టు అటెంప్ట్. వాడు ఇస్తాడు 10th బిట్ and you have to choose. అంటే the question paper, in the question paper this reflects the same in the question paper. Question paper you will be carrying it with you, but in the answer sheets you will be writing. Answer sheet లో మీరు ఎలా రాస్తారు? 10th bit అందులో ఆఫ్టర్ మీరు ఏ స్టార్ట్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ 10th బిట్లో 10th బిట్ అని స్టార్ట్ చేస్తారు. 10th బిట్లో ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? చేంజ్ చారియట్ క్యారెక్టర్లో వాట్ ఈస్ ది ఆన్సర్? క్యారెక్టర్. ఫస్ట్ వన్ రాసేసి క్యారెక్టర్, యూ జస్ట్ డైరెక్ట్లీ రైట్ డౌన్ ద ఆన్సర్. అంతే, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. నో నీడ్ ఆఫ్ రైటింగ్ ది ఎక్స్ట్రా థింగ్. సమ్ పీపుల్ యూ నో దే విల్ బి రైటింగ్ దట్స్ నథింగ్ బట్ ఆ బిట్ టైమ్ వేస్టింగ్. టైమ్ వేస్టింగ్ అంటే ఇట్లా రాసేస్తారు. అగైన్ దే విల్ రైట్ ద 10th బిట్స్, దే విల్ అగైన్ రైట్ ఆల్ ద 3. Change, chariot, character, they will write these 3. Again they will circle this one. That is also same. But why unnecessary waste of time అని చెప్పేసి ఇట్లా రాస్తారు. సేమ్ ఇలాగే. This is for your understanding, as I told you. In the exam you have to just circle that. ఇట్లా రాసే బదులు put that 10th bit or whatever the bit in the question paper it's given. In your answer sheet put that particular bit, 10th bit వేసి ఫస్ట్ దో ఆన్సర్ ఏంటి మూడిట్లో, which is odd sound, character, అది రాసేయండి. సెకండ్లో ఏంటి, కీప్ గోయింగ్ లైక్ దట్. అంతే. సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఫోర్త్ బిట్ సేమ్ అట్లాగే రాయండి. సెకండ్ బిట్ ఓన్లీ ది ఆన్సర్, థర్డ్ బిట్ ఓన్లీ ది ఆన్సర్, ఫోర్త్ బిట్, సిక్స్త్ బిట్. సిక్స్త్ బిట్లో ఆన్సర్ ఏంటి? ష్యూర్. జస్ట్ రైట్ డౌన్ ఓన్లీ ది ఆన్సర్స్. క్యారెక్టర్, దీంట్లో లైక్, దీంట్లో ఓల్డ్, దీంట్లో యాంగర్, దాంట్లో బుల్లెట్, దాంట్లో ష్యూర్. ఇఫ్ యూ రైట్ హార్డ్లీ, ఎంతసేపు పడుతుందమ్మా? హార్డ్లీ టేక్స్ నాట్ మోర్ దెన్ అ మినిట్ టు ద మ్యాక్స్. See, it's very easy. You just see the pronunciation in the answer sheet. Never write anything in the answer question paper, either with pencil or pen. Most of them they will circle with pencil, later on you will erase that or something. No, just put in your mind whatever is there, write down only in your answer sheet. Answer sheet lo రాసే విధానం ఏంటి? ఇదే. ఎంతసేపు పడుతుంది? హార్డ్లీ నాట్ మోర్ దెన్ 2 minutes or 1 minute. Some people just they will finish off. You are having more practice, hardly within 30 seconds also you can finish. ఏముందమ్మా దీంట్లో? చేంజ్, చారియట్, క్యారెక్టర్ డైరెక్ట్ 10th బిట్ ఫస్ట్ వన్. ఇంకా దాంట్లో సర్కిల్ చేసి ఏం లేదు. వన్స్ యూ ఆర్ థరో ద ప్రాక్టీస్, క్యారెక్టర్ సెకండ్ వన్. దాంట్లో వాట్ ఎవర్ ది రైట్ ఆప్షన్, ఆడ్ సౌండ్, యూ విల్ బి రైటింగ్ దట్. థర్డ్ వన్, థర్డ్. 4, హౌ మెనీ బిట్స్? వాట్ ఏదో 4 రాయమంటాడు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 6, బట్ యూ బెటర్ అటెంప్ట్ ఆల్. ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, ఏదో సెకండ్ వన్ బై మిస్టేక్ సంథింగ్ ఇట్ వెంట్ రాంగ్, దెన్ యూ హ్యావ్ టు కరెక్ట్ దట్. దిస్ ఇస్ ద వే హౌ యూ ఆర్ సపోజ్ టు రైట్. సో దిస్ ఈస్ ఆడ్ సౌండ్స్. ఆడ్ సౌండ్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ద వన్ విచ్ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ సౌండ్ ఫ్రమ్ ద రెస్ట్. రెస్ట్ అంటే ఫ్రమ్ అదర్స్. ఇది 3 కావచ్చు, 4 కావచ్చు, ఓన్లీ 1 విల్ బి డిఫరెంట్. ఇక్కడ 3 ఇచ్చాడు, అవుట్ ఆఫ్ 3 1 విల్ బి డిఫరెంట్. దట్ ఈస్ నథింగ్ బట్ ఆడ్. ఆడ్ అంటే ఏంటంటే డిఫరెంట్.
5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు. ఆ 10 నుంచి అవుట్ ఆఫ్ అమాంగ్ 10 అమాంగ్ దట్ ఆర్ అవుట్ ఆఫ్ దోస్ 10 20 వాట్ ఎవర్ ద వన్ విచ్ ఈజ్ డిఫరెంట్, అది ఆడ్ సౌండ్ అంటాం అనమాట. ఇక్కడ మనకి ఇంటర్మీడియట్కి ఏంటంటే ఇలా ఇస్తాడు, ద సేమ్ ప్యాటర్న్ విల్ బి దేర్, చేంజ్, చారియట్, క్యారెక్టర్ అండ్ that particular alphabet or one letter or two letters will be highlighted. They won't underline, they'll give you like this, out of which you have to see and you have to pronounce, you have to see the pronouncement, the way how you are pronouncing on that particular letter and just write down the answer. So this is what is the odd sounds topic. Thank you.